పాతాళ్ లోక్ హృదయాలను కదిలించే ఓ థ్రిల్లర్. అమెజాన్ ప్రైమ్లో విడుదలైన పాతాళ లోక్ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ కథ సమాజంలోని ముదురు కోణాలను చూపించడమే కాకుండా పోలీసు వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతుంది. ఈ రివ్యూలో ఈ వెబ్ సిరీస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కథ: నలుగురు నేరస్తులు ప్రముఖ జర్నలిస్ట్ సంజీవ్ మెహ్రాని హత్య చేసినట్లు వార్తలు వస్తాయి. ఈ కేసును ఛేదించే బాధ్యత హతీరామ్ చౌదరి అనే నిజాయితీగల పోలీసు అధికారిపై పడుతుంది. నేరస్తుల విచారణ ద్వారా హతీరామ్ వారి జీవితాల నేపథ్యంలోకి ప్రవేశిస్తాడు. వారిలో ప్రతి ఒక్కరూ సమాజంలో అనధికారాలు, అవమానాలు, వివక్షత ఎదుర్కొని నేరస్తులుగా మారతారు. నటీనటుల పోషణ: జైదీప్ అహ్లవత్ హతీరామ్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన పోలీసు అధికారిగా చూపించే నిబద్ధత, నిజాయితీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నీరజ్ కబీ, స్వాస్తిక ముఖర్జీ, ఇషాక్ సింగ్ వంటి ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. బలాలు: సమకాలీన సామాజిక సమస్యల గురించి కథనం సాగడం ఈ వెబ్ సిరీస్కు ప్రధాన బలం. కుల వివక్షత, మతతత్వం, పేదరికం, రాజకీయ కుట్రలు వంటి అంశాలను కథలో భాగంగా చూపించడం ప్రేక్షకుల ఆలోచనలను రేకెత్తిస్తుంది. అలాగే కథనం, స్క్రీన్ ప్లే, యాక్టింగ్, డైరెక్షన్ అన్నీ అద్భుతంగా సమన్వయం కావడం వల్ల ఈ వెబ్ సిరీస్ పూర్తి నిడివి ఎంగేజ్ చేస్తుంది. లోపాలు: కొన్ని సన్నివేశాల్లో ఊహాతీత అంశాలు ఉండటం మరియు కథనం కొంచెం నెమ్మదిగా సాగడం లోపాలుగా చెప్పవచ్చు. తీర్పు: పాతాళ లోక్ కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, సమాజంలో లోతుగా పాతుకుపోయిన సమస్యలను ఎత్తి చూపించే బలమైన కథనం. ఇది ఆలోచనలను రేకెత్తించే, హృదయాన్ని కదిలించే వెబ్ సిరీస్. ఖచ్చితంగా చూడదగ్గ విలువ ఉంది. రేటింగ్ 4/5. మీకు ఈ రివ్యూ నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి.